మీలో ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, అవును బ్రో దీనికి కీస్ ఉండవు కదా, ఎలాగా మరి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే ఏంది పరిస్థితి అని అనుకోవచ్చు. సైకిల్ కంటే హీనంగా ఉంది ఈ బండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా మమ్మీ డాడీ. ఇది 55,000కి వస్తుందంట. 16+ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ దీనికి లైసెన్స్ ఇంకా హెల్మెట్ అయితే ఏం అవసరం లేదు. హలో గైస్, మరి కొత్త వీడియోతో నేనైతే మీ అందరి ముందుకు వచ్చేసాను. కరెంట్లీ నేనైతే బెంగళూరులో ఉన్నాను అనమాట. బెంగళూరులో చాలా మందికి పార్ట్ టైం జాబ్స్ దొరక్క కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ ఇప్పుడు ఎవరైనా చదువుకునే వాళ్ళు, పీజీస్లో ఉండేవాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చూడాలనుకుంటే అంటే లైక్ దొరకవు ఏం పార్ట్ టైం జాబ్స్. సో స్విగ్గీ జొమాటో ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర బండి అయితే ఉండదు. సో ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ Jumi00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గైస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్దాం పదండి. దిస్ ఈజ్ యూలుడెక్స్. ఇంతసేపు వెయిట్ చేయించాను, ఇదే యూలుడెక్స్. సో మీలో ఎవరన్నా బెంగళూరుకి వచ్చి స్విగ్గీ జొమాటో ఆర్ ఎల్స్ జెప్టో కానీ బ్లింకిట్ కానీ చేసుకోవాలనుకుంటే నా దగ్గర బైక్ లేదు అని అనుకోవద్దు. బట్ ఖచ్చితంగా మీరైతే యూలు అయితే తీసుకోవచ్చు. ఈ యూలు తీసుకోవడం కూడా చాలా ఈజీ. మనకేంటంటే ఈ యూలు యాప్ వచ్చేసి మనకి ఐఫోన్లో అయితే ఉండదన్నమాట, ఆండ్రాయిడ్లోనే ఉంటుంది. ఈ యూలు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో లాగిన్ అయిపోయి మనమైతే ఈ బండిని చాలా అంటే చాలా ఈజీగా ఈ కోడ్ని అయితే స్కాన్ చేసి తీసేసుకోవచ్చు. కోడ్ చూస్తారు సార్, ఈ కోడ్ని అయితే స్కాన్ చేసి తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంతకుముందు షాడో ఫ్యాక్స్ అండ్ స్విగ్గీ అయితే చేసినప్పుడు ఏంటంటే నాకు పర్ డేకి 300 రూపీస్ వరకు పెట్రోల్ అయ్యేది. 300 రూపీస్ వరకు పెట్రోల్ అయితే నేను పర్ డేకి ఎట్లేదన్నా ఒక్కో రోజు 500, 600 లేదా 400 అట్లా చేసుకునేటోడిని. ఆ 400, 600 చేసుకున్నా కూడా నాకు పక్క రోజుకి మళ్ళీ ఒక 300 పెట్రోల్కి పోయేది. నాకు ఎంత మిగులుతుంది, ఒక 200 అలా మిగులుతుంది. బట్ ఇదైతే మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి చాలా అఫోర్డబుల్. ఇదైతే మనం ఎవరైనా అఫోర్డ్ చేసి తీసుకోవచ్చు. చాలా మంది అయితే అనుకుంటా ఉంటారు కదా, అంటే లైక్ రోజు మనం బండి తీసుకున్న పెట్రోల్ పట్టించుకున్నా కూడా దానికి ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మనకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి ఇది తీసుకుంటే మాత్రం మనకి చాలా డబ్బులు అయితే సేవ్ అవుతాయి అనమాట. గైస్, మనకి దీంట్లో 3 టైప్స్ ఆఫ్ రెంటల్స్ అయితే ఉంటాయి అనమాట. డే రెంటల్స్, వీక్ రెంటల్స్, మంత్ రెంటల్స్. డిపెండ్స్ ఆన్ కిలోమీటర్స్ అనమాట. ఇన్ని కిలోమీటర్స్కి ఇంత మనీ అయితే ఉంటుంది. అంటే లైక్ మీరు ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా దాంట్లో మళ్ళీ మీరు తీసేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ మనకి డిపాజిట్ అని చెప్పి కొంచెం మనీ అయితే కట్ చేసుకుంటాడు. అంటే మనం మళ్ళీ బైక్ ఇచ్చేటప్పుడు మనకైతే ఆ మనీ రిటర్న్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఈ బైక్ లో మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు అనమాట. 16+ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ దీనికి లైసెన్స్ ఇంకా హెల్మెట్ అయితే ఏం అవసరం లేదు. కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చాలు. అది కూడా ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కొంచెం కొత్తగా పెడుతున్నారు రూల్స్ పాటించాలని చెప్పి. అండ్ ఈ బండికి అయితే మనకి కీ కానీ ఎలాంటివి అయితే ఉండవు. ఊరికే మనకి ఇక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి ఫ్రీ అనమాట బ్యాటరీ కూడా. అంటే లైక్ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ బ్యాటరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకోవడం అలా చేసుకోవాలనుకుంటే మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఫ్రీగా చేంజ్ చేసి ఇస్తారు. చూడండి, అసలు కీ ఏం లేదు. ఇది ఒకటి ఉంటుంది. మనం స్టార్టింగ్ లో తీసుకునేటప్పుడు ఇది స్కాన్ చేసేసుకుంటే ఇంకా మనకు అవసరం లేదు. దీంట్లో మనకి లాక్ ఆప్షన్ ఉంటుంది. చూడండి, నేను లాక్ చేసేస్తా. ఇప్పుడు టర్న్ ఆఫ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, లైట్ ఆగిపోయింది మొత్తం, అసలుకి ఏం పని చేయట్లా. మళ్ళీ అన్లాక్ చేస్తాం. లైట్ వెలిగింది అన్లాక్ చేయగానే. హారన్, లైట్ మొత్తం నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెహికల్ నెంబర్, ఈ బండి రేంజ్ చూసుకోండి. 25 కిలోమీటర్స్ దాకా ఇచ్చున్నాడు. ఇక్కడ మనకి 10 కిలోమీటర్స్ రాగానే మనం అయితే ఖచ్చితంగా పోయి బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి. 10 కిలోమీటర్స్ అని వచ్చిన తర్వాతే చేంజ్ చేస్తారు. ఇంతకుముందు మనం ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది కదా, మళ్ళీ ఫస్టే పోయి చేంజ్ చేసేసుకుందాం అంటే కుదరదు. అండ్ దీని ఎక్స్పైరీ డేట్ చూసుకోండి, 18 నవంబర్ 10:32కి అయితే దీని ఎక్స్పైరీ డేట్ అయితే ఇచ్చాడు. అండ్ దీని బ్యాటరీ రేంజ్ చూసుకుంటే దీనికి ఇచ్చిన యాక్చువల్ రేంజ్ వచ్చేసి 60 కిలోమీటర్ పర్ ఛార్జ్ అనమాట, 1 సింగిల్ ఛార్జ్. బట్ అంత రాదు, మ్యాక్స్ టు మ్యాక్స్ 30 to 35 వస్తుంది. అండ్ దీని యూలు స్టేషన్స్ కానీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ కానీ మనకి మొత్తం యూలు యాప్ లోనే ఇచ్చేసి ఉంటాడు, ఎక్కడెక్కడ ఉంటాయి ఏంది అనేది. అండ్ దీని స్పీడ్ గురించి మాట్లాడుకుంటే గంటకి 20 నుంచి 25 కిలోమీటర్లు వెళ్తుంది స్పీడ్. మీలో ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, అవును బ్రో దీనికి కీస్ ఉండవు కదా, ఎలాగా మరి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే ఏంది పరిస్థితి అని అనుకోవచ్చు. అలా ఏం ఉండదు. యాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను చూపించా కదా లాక్ అన్లాక్, ఈ బండి ఎక్కడ ఉన్నా కూడా మీకు లొకేషన్ మొత్తం అయితే చూపిస్తుంది, ఎక్కడ ఆగింది ఏంది అనేది. ఇప్పుడు మీరు అక్కడ బండి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత కూడా దీంట్లో లాక్ వేసేసారంటే లాక్ అయిపోద్ది బండి, ఇంకా కదలదు. మళ్ళీ అన్లాక్ చేసుకుంటే అన్లాక్ అవుద్ది. వాడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్, బండి ఎక్కడ ఉంది ఏంది మ్యాప్స్లో చూపించేస్తుంది. దీంట్లో ప్లాన్స్ చూడండి, 2 డేస్కి, 7 డేస్కి, 14 డేస్కి, 21 డేస్కి, 28 డేస్కి, ఇంకా 30 డేస్కి తీసుకోవచ్చు. 2 డేస్కి అయితే మనకి 570 రూపీస్ పడుతుంది. దీంట్లో మనకి డిపాజిట్ కూడా ఉంటుంది. రిటర్న్లో నేను చెప్పా కదా ఇందాక, మనకి బండి ఇచ్చేటప్పుడు రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి డిపాజిట్ కూడా ఇస్తారు. అది ఎంత అనేది మనకి ఖచ్చితంగా తెలియదు.
క్లారిటీ లేదు నాకు. ఈ 7 డేస్కి చూసుకుంటే 400 కిలోమీటర్స్ రేంజ్, 7 డేస్ 1259 రూపీస్. ఇది అన్లిమిటెడ్ కావాలన్నా తీసుకోవచ్చు మనము. 7 డేస్కి అన్లిమిటెడ్ కిలోమీటర్స్ 2149. దీంట్లో డిపాజిట్ కూడా ఉంటుంది, మనము చెప్పా కదా ఇందాకే, అట్లా మనం తీసుకోవచ్చు. 30 డేస్కి చూడదాము ఒకసారి. 30 డేస్కి 2800 కిలోమీటర్స్ 7017 రూపీస్. దీంట్లో మనకి అన్లిమిటెడ్ లేదు. 4500 కిలోమీటర్స్ అయితే 8378 రూపాయలు. అండ్ దీంట్లో డిపాజిట్ మనకు కట్ చేసి మనం బండి ఇచ్చేసేటప్పుడు ఆ డిపాజిట్ మనకి రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి డబల్ రైడ్ అయితే అలో లేదు, సింగిల్ రైడే 1%కే ఇదైతే. మనం డబల్ రైడ్ కనుక చేసినట్టు యూలు స్టేషన్ కానీ స్వాపింగ్ కానీ బ్యాటరీ స్వాపింగ్ కానీ రెండు ఒకటి, స్వాపింగ్ అన్న స్టేషన్ అన్న కూడా వీళ్ళు కనుక చూసి ఒకవేళ ఫోటో తీసి వాళ్ళకి పెట్టారంటే మనకి ఇచ్చే డిపాజిట్లో సగం డబ్బులు అయితే కట్ చేసుకుని ఇస్తారనమాట. అండ్ ఇది మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు కూడా. యూలు ఆన్లైన్లో కనుక సైట్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది 55,000కే దొరుకుతుంది యూలు బైక్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 15 kg వరకు కెపాసిటీ ఉంటుంది అనమాట, 15 కిలోల వరకు అయితే మోస్తుంది ఇది. అండ్ దీంతో నాకు డెలివరీ కూడా చేయాలనుంది, బట్ నా హెల్మెట్ లేదు, గోప్రో ఏం లేదు, తెచ్చుకోలేదు. నేను ఇది ఐఫోన్లో అయితే షూట్ చేస్తున్నా. గోప్రో ఉంటే నేను హెల్మెట్ కూడా తీసుకొని దీంట్లో ఒక రోజు డెలివరీ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. సో మనస్ఫూర్తిగా నా విన్నపం ఒకటి, మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ బండి చూస్తున్నారు కదా, కనిపిస్తుందా మమ్మీ డాడీ, ఇది 55,000కే వస్తుందంట. నాకు ఇప్పటికి 22 ఇయర్స్ వచ్చినాయి, ఇప్పుడు దాకా బండి దిక్కులేదు. అట్లీస్ట్ మీరు దీనికైనా అఫోర్డబుల్ చేసి సర్లే ఏదో తిప్పుకుంటాడని చెప్పి కొనిస్తే నేను మీ పుణ్యంతో ఈ బండిని అయితే టెంకాయ కొట్టి తిప్పుకుంటాను. మీరు చూస్తున్నారా బండిని, బాగానే ఉంది చూడండి. అండ్ మీలో ఎవరైనా బెంగళూరుకి వచ్చి ఇప్పుడు దాకా యూలు ట్రై చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసండి. వీళ్ళు 1 డే రెంటల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నైట్ టైం లైట్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. లైట్ చూపిస్తాను. అండ్ డెలివరీ చేసేటప్పుడు మీకు ఒకవేళ అబ్బా మొబైల్ హోల్డర్స్ ఏం లేవు కదా బ్రో అని అనుకోవచ్చు. లేదు, మొబైల్ హోల్డర్ కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఇక్కడ హోల్ ఉంది అండ్ చాలా వెయిట్లెస్ చూడండి, సైకిల్ కంటే హీనంగా ఉంది. నేను నించుంటే ఎలా ఉంది తెలుసా, ఇది అవతార్ లాగున్నా. ఏమో చూపి వెనక నుంచి ఎంత చూడండి, చిన్నది బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఇదైతే ఒక్కసారి. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ డెలివరీ పర్పస్ కోసమేనే కాదు, మనము సిటీ విజిట్ చేసిన బెంగళూరు విజిట్ చేసినప్పుడు ఊరికే డెలివరీ కోసమే కాకుండా మనం ఎక్కడైనా మన పర్సనల్ గా మన వెహికల్ ఉంటుంది బాగుంటది తిరుక్కోవడానికి అనుకున్నప్పుడు ఈ వెహికల్ కూడా తీసుకోవచ్చు. అంటే ఆటోస్ చాలా మంది ప్రిఫర్ చేయరు కదా, మన వెహికల్ ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది వేరే సిటీకి వెళ్ళినప్పుడు. అప్పుడు ఈ యూలు కనుక తీసుకుంటే మనకి బెస్ట్ అనమాట. ఇది నాకు తెలిసినంత వరకు ముంబైలో, ఢిల్లీలో, బెంగళూరులో అండ్ హైదరాబాద్ లో కూడా ఉందనుకుంటున్నాను. అండ్ చాలా మంది ఏంటంటే బెంగళూరుకి వచ్చినప్పుడు యూలు తీసుకోవడానికి కొంచెం గిల్ట్ ఫీల్ అవుతా ఉంటారు. ఎందుకంటే మోస్ట్లీ డెలివరీ బాయ్సే వేసుకుని తిరుగుతూ ఉంటారు. అంటే మనం తీసుకున్నా కూడా మనల్ని కూడా అలాగే అనుకుంటారేమో, ఈడు కూడా డెలివరీ బాయ్ అయినా అని అనుకుంటారేమో అని చెప్పి. బట్ అలా ఏం లేదు, గిల్ట్ ఏం పెట్టుకోకుండా యూలో అయితే తీసుకోండి. ఫ్రెండ్స్ తో మంచి గ్యాంగ్ కనుక వచ్చి మొత్తం ఒక గ్రూప్ అంతా యూలో వేసుకుని తిరగండి, సైకిల్ వేసుకుని. బాగుంటది, ట్రాఫిక్ లో సరసరా అని వెళ్ళిపోవచ్చు. రఘువరన్ బీటెక్ డైలాగ్ గుర్తొస్తుంది నాకు, ఓకేనా? సైకిల్ సరసరా వెళ్ళిపోద్ది. సో గాయ్స్, అది మన యూలు డెక్స్ సంగతి అయితే. సో వీడియో అయితే అది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు యూలు యాప్ లింక్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.